హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ. ఈరోజు వీడియో వచ్చేసి మట్టి మెత్తగా ఉంటే ఎట్లా చేసుకోవాలనేది నేను చెప్తా. మట్టి మెత్తగా ఉన్నదనుకో ఎట్లా గట్టిగా చేసుకోవాలంటే, మొత్తం మనం కొట్టిన మన్ను ఉంటది కదా, మనం ఆల్రెడీ కుండలకు చేసే మట్టి, కానీ ఇది మొత్తం పొడిలాగా కొట్టుకొని ఇట్లా జల్లెడ పట్టి పెట్టుకుంటే మెత్తగా ఉన్నదనుకో మట్టి, ఈ పొడి అనేది ఇంకా ఇట్లా పొడిలాగా వచ్చింది కదా, ఈ పొడి అనేది మెత్తగా ఉన్న మట్టిలో వేసి మిషన్ వేసుకుంటే మట్టి తొందరగా గట్టిగా అవుతుంది. మన పని కూడా ఆగకుండా కుండలు తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా తీసినాము. ఫుల్ వీడియోలో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, కాబట్టి ఫుల్ వీడియో అయితే చూడండి. ఇది ఆల్రెడీ కుండలు తయారు చేసే మట్టి పొడి వేసుకున్నాం మనము నేచురల్ గా. జల్లెడ పట్టి పెట్టుకుంటే మెత్త మన్నులోకి వేసుకుంటే కొంచెం తొందరగా గట్టిగా అవుతుంది. రోజు రోజు పని నడవాలంటే ఇట్లనే ఉంటది. చిన్న జల్లెడ పట్టకుండా పెద్ద జల్లెడ పెట్టేసి పడుతున్నాను నేను. ఏంది నడపదు, ఇంకా ముంగల మస్తు టైం ఉండదు. నడవే ఇప్పుడు బైకులు లేవు. పని అయితే నేర్చుకోండి. బైకులు నడిపేది ముంగల మాస్తున్నారు, నడిపిన వాళ్ళు అంతా ఆడ పడుతున్నారు. మీరు నడిపి చేసేది ఏం లేదు. అమ్మలేదు బొమ్మలేదు. ఏందిరా సన్నది మొత్తం వెనకాల సైడ్ పడింది, ఈ దొడ్డది మొత్తం మళ్ళా తీసి మనం వాడుకోవచ్చు. ఇంకా దొడ్డుగా ఉంటే సన్నం చేసి పెట్టుకుంటే మనలు వేసుకునికి వస్తుంది. ఈ దొడ్డుది మొత్తం మళ్ళీ మనం నానబోసుకొని కుండలకు మళ్ళా తయారు చేసుకోవచ్చు కలిపిపోసి. ఇక ఇది దొడ్డుది సన్నం ఇది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. బాయ్.